వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక ప్రత్యేకమైన చిన్న మసాలాదార్ కూర చేసుకుందామండి. మేథీ చమన్ అంటారు. నేనేం మేథీ చమన్ అన్నానండి, మెంతికూర మసాలా అని చెప్తాను నేను ఇంట్లో. అలాగే చేస్తాను. పనీర్ తోటి చేస్తాము. పనీర్ మేథీ పనీర్ బాగుంటుంది. దాన్ని మేథీ చమన్ అంటారు. మనం మేథీ పనీర్ చెప్పుకోవచ్చు, మేథీ మసాలా చెప్పుకోవచ్చు. మనకి ఏది వీలైతే అది. టేస్ట్ చాలా బాగుంటుంది, సింపుల్గా అవుతుంది. ఇప్పుడు ఈ ఎండాకాలం మొదలైపోతుంది కదా, మెంతికూరతో వండిన పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి, ఒంటికి చలవ చేస్తాయండి. మెంతి కూర చాలా మంచిది. మన దగ్గర మన ఛానల్లో మెంతికూర పెరుగు పచ్చడి ఒకటి ఉంది, మెంతికూర పచ్చడి ఉంది, మేథీ ఆలు మేథీ చేసాం, అది కూడా చాలా బాగుంటుంది. ఊరికే పేరు హిందీ పేరు చెప్తున్నాం కానీ ఆలుగడ్డ మెంతికూర కలిపి చేసిన పాకూర చాలా రుచిగా ఉంటుంది. అవి కూడా చూడండి ఒకసారి. దీన్ని ఏం చేద్దామంటే చాలా సింపులేనండి ఇది. అయితే మెంతికూరతోటే చేసేటప్పుడు ఒక్క రవ్వ చిన్న చిరుచేది వస్తుంది. మెంతికి ఎత్తుకెత్తు పాలకూర కలిపితే రిచ్గా అవుతుంది, రుచి కూడా బాగుంటుంది. ఒక కప్పు మెంతికూర తీసుకుంటే ఒక కప్పు పాలకూర కూడా. ఈ రెండు ఏం చేయాలంటే ఒక స్పూను నెయ్యో నూనె వేసి ముందు కొంచెం ఆకుకూరని వేయించేసేయాలండి. కాస్త నిదానంగా చేయాలి, సిమ్లో పెట్టి. నాన్ స్టిక్లో చేసే ఆ ప్రాక్టీస్ ఉండి గిన్నెలు చక్కగా పాడైపోకుండా శుభ్రంగా ఉంటే నాన్ స్టిక్లో వేయించేయండి, బాగుంటుంది. ఆకుకూర వేయించేసేద్దాం మొదట. ఇదిగోండి మెంతికూర వేసుకున్నాను, పాలకూర కూడా. ఇంక ఇందులో ఏం వేయం మనం, ఆ నూనె చుక్కేసాం కదా, దాంతో వేయించేస్తాం. వేగిపోయింది చూడండి చక్కగా, ఇంకా ఆకుపచ్చగానండి. ఈ వేగింది తీసి పక్కకు పెట్టేసుకుందాము. నాన్ స్టిక్ అయితే మనకు కొంచెం అంటుకోకుండా వస్తుంది. ఈ మామూలు ప్యాన్స్లో కొంచెం అంటుకుంటుంది. దీన్ని తీసి పక్క పెట్టండి, అది చల్లారనిద్దాము. ఇది పాత్ర ఒకసారి శుభ్రంగా మళ్ళీ తుడిచేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుందాం. ఆకుకూర వేయించి పక్కన పెట్టుకున్నాం. మూకుడులో కొంచెం బటర్ వేద్దాము. ఒక స్పూన్ నూనె కూడా పడుతుంది. దీనికి కాస్త నూనె ఎక్కువే కావాల్సి వస్తుందండి. కొంచెం బటర్ కరిగాక ఒక చిన్న స్పూన్ జీలకర్ర కొంచెం చిట్పట్లాడాక ఓ 2 లవంగాలు, 2 ఏలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, ఆ తర్వాత ఒక తేజ్పత్తా, అది కూడా వేసిద్దాం ఇందులో. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఒక పెద్ద బౌలు ఉల్లిపాయలు సన్న ముక్కలు తరిగాం. ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది. ఓ 2 పచ్చిమిరపకాయలు పొడిగాటి ముక్కలు చేసి పెట్టాను, అవి కూడా వేద్దాం. ఓ చిటికెడు ఉప్పు చల్లితే ఉల్లిపాయ చకచక వేగిపోతుందండి. ఉల్లిపాయ మెత్తబడ్డం కాదు, బాగా సన్నగా అయిపోవాలి, బాగా వేగిపోవాలన్నమాట. ఓ నిమిషం పాటు వదిలేస్తే మెల్లిగా ఇది గోల్డెన్ బ్రౌన్కి, ముందు పింక్, తర్వాత గోల్డెన్ బ్రౌను, తర్వాత కొంచెం మాడు మొహం వచ్చేదాకా ఉంచుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. అప్పుడే ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇందులో. అల్లం ఎక్కువ ఉందిలేండి, వెల్లుల్లిపాయలు తక్కువే ఉన్నాయి. అల్లం వెల్లుల్లి కూడా వేగనిద్దాము. పచ్చివాసన పూర్తిగా పోయేదాకా దీన్ని వేగనిద్దాం. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఓ స్పూను ధనియాల పొడి, ఓ స్పూను గరం మసాలా పొడి, కొద్దిగా చిన్న స్పూను మిరియాల పొడి. తర్వాత మన దగ్గర కనుక ఈ కాశ్మీరీ లాల్ మిర్చి లాంటిది ఉంటే చూడండి, అప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. ఒక స్పూన్ అది వేస్తే సరిపడగా ఉప్పు వేసి ఒకసారి మసాలాలు పచ్చివి కదా, ఇవన్నీ పొళ్ళే కదా, కొంచెం ఈ ఉల్లిపాయలకు పట్టి ఒక్క క్షణం వేగనిస్తే నూనెలో బాగుంటుంది. ధనియాల పొడి వేగుతుంటే ఒక మంచి వాసన వస్తుందండి. కాస్త వేగనిచ్చాకే టమాటా జ్యూస్ వేసుకోవాలి ఇందులో. నేనేం చేశానంటే టమాటాలు ఒక 3-4 గ్రైండ్ చేసాము, ప్యూరీ చేసాము. ఒకవేళ ప్యాక్డ్ ప్యూరీ మీ దగ్గర ఉంటే అది వేసుకోండి. చివరికి మళ్ళీ ఉప్పు చాలా చాలిందో లేదో చూసుకుని వేసుకుందాము. టమాటా ప్యూరీ పోసేద్దాం ఇందులో. ఈ ప్యూరీ చేసుకునేటప్పుడు ఏంటంటే మనము టమాటాలు కట్ చేసి లోపల ఉన్న గింజల పార్ట్ కనుక తీసేస్తే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది, బాగుంటుంది. గింజలు కనపడకుండా ఉంటాయి. మనం తోలు కూడా తీసేయచ్చు. వేడివేడి నీళ్ళల్లో కనుక టమాటాలు పడేసామంటే చెక్కు వచ్చేస్తుంది.
చెక్కు తీసేసి గింజల పాటు తీసేసి గ్రైండ్ చేస్తే ఇట్లా చక్కగా ప్యూరీ వస్తుంది. ఇందులో నీళ్ళు ఏం పోయకుండానే చేసామన్నమాట. ఒక 2 నుంచి 4 నిమిషాల పాటు టమాటా ముద్దను ఉడకనిద్దాము. మనం మేథీతోటే చేస్తున్నాం కానీ కొద్దిపాటి కసూరి మేథీని వేస్తే వాసన చాలా బాగుంటుందండి. కొద్దిగా అట్లా నలిపేస్తే ఇది ఆకులు లేకుండా ఇట్లా పొడి పొడిగా వస్తుందన్నమాట. టమాటా ఉడికేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం ఇసకుండే అవకాశం ఉందండి. కవర్లు దులిపేయటము అలాంటివి చేయకండి. పై నుంచే తీసుకోవాలి. ఒక కప్పులో ప్లేట్లో వేసుకుని దీన్ని ఇట్లా ఆడిచ్చామనుకోండి, ఏదైనా వేసుకుంటే అడుక్కెళ్తుంది. అప్పుడు ఇట్లా పైనుంచి తీసుకోవాలన్నమాట. ఇది సరిపోతుంది నేను వేసింది. టమాటా క్షణాల్లో మగ్గిపోతుంది. మనం వేసిన నూనె కనిపిస్తుంది చూడండి, ఆయిల్ కనిపించేలాగా ఉంటే సరిపోతుంది. ఇందాక మనం ఆకుకూర వేయించి పెట్టుకున్నాం కదా, ఏమిటి మెంతికూర పాలకూర, ఇది ఇందులో వేసేద్దాం. సిమ్లోనే ఉంచండి సాధ్యమైనంత. ఈ కూరని గ్రీన్గా ఉంచడానికి ఫుడ్ కలర్ యాడ్ చేయొద్దండి. ఫుడ్ కలర్స్ లేకుండా ఇప్పటిదాకా మనం వేసిన మసాలాలన్నీ ఒరిజినల్వి. ఇందులో ఏమీ ఆర్టిఫిషియల్ థింగ్ లేదు కదా. ఎందుకు ఒక ఆర్టిఫిషియల్ థింగ్ని యాడ్ చేసుకోవాలి అనవసరంగా? ఇప్పుడు ఇదే మనం తినే రకం కాదు, ఇదేదో కొత్త రకం చేస్తాం. అందులో మళ్ళీ విపరీత పదార్థాలు ఎందుకు వేయాలి? ఎలా ఉందో అలాంటి కలరే తిందాం, అదే బాగుంటుంది. ఈ ఆకుకూర టమాటా మిక్స్చర్లో ఒక చిన్న కప్పు పాలు పోద్దామండి. టమాటా ఏం అవ్వదు, విరగదు. కాసిన నీళ్లు కూడా పడతాయి. ఇది మనకి ఉడకాలి. తర్వాత ఏమో మళ్ళీ ఇందులో మనం పనీర్ కూడా వేసుకుంటాము. ఇంకొక కప్పు నీళ్ళు పోస్తున్నాను. ఈ పాలల్లో మనం ఆకుకూర తర్వాత ఈ టమాటా మసాలా మనం వేయించిందంతా ఉంది కదా, అది 1-2 పొంగులు రానిస్తే, అంటే లోపల అది ఉడుకుపట్టాక అప్పుడు పన్నీర్ వేసుకోవటమే. ఈ లోపల పన్నీర్ని శుభ్రంగా కడిగి ఇలాగ కూరేసి పక్కన పెట్టుకోండి. ఇది 2 ఉడకబట్టిన తర్వాత ఇది కలిపేసుకుందాం. చాలా మంచి వాసన వస్తుంది. మెంతికూర వాసన మరీ బ్రహ్మాండంగా వస్తుంది. కావాలంటే ఇప్పుడు టేస్ట్ ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకోవచ్చు. మనం ఏం చేద్దామంటే పన్నీర్ కోరి పెట్టాను. మీ దగ్గర స్క్రేపర్ సరైనది ఉంటే దాన్ని ఇట్లా పట్టుకుని ఇందులోనే స్క్రేప్ చేసేయచ్చు. ఆ స్క్రేపర్ వీలుగా లేక నేను విడిగా చేసి పెట్టాను అంతే. పన్నీర్ ఇందులో వేసేద్దాము. జనరల్గా వేయిస్తాం కదా, దీనికి అంత వేపడం అక్కర్లేదు, ఇది ఉడికిపోతుంది. రెండు 3 నిమిషాల పాటు దీన్ని ఎక్కువగా కదపక్కర్లేదు. మనం జస్ట్ ఒకసారి పైకి కిందకి కదిపేలాగా కలిసేలాగా చేసేస్తే మసాలా మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. ఇది ఫ్రెష్ కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి దించేసేయటమే. ఇంకా దీన్ని కదపద్దు కూడా, ఇదేం అడుగంటదు, ఏమవ్వదు. కూర ఒక రవ్వ దగ్గర పడ్డాక తీసేసేద్దాం. ఇది చల్లారిన కొందికి ఇంకొంచెం చిక్కగా అవుతుంది. పన్నీరు ఒక తడి పీల్ చేసుకుంటుంది కదా. ఇంచుమించు 200 గ్రామ్స్ పన్నీర్ వేసానండి ఇందులో. కావాలంటే పన్నీర్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. ఎక్కువ పన్నీర్ వేసిన కొందికి రుచిగా ఉంటుంది. ఈ మేథీలో ఉన్న చిన్న చేదు ఉంటుంది కదా ఆకుకూరల్లోది, ఒక వగరు, దానిని ఇది డామినేట్ చేసేస్తుంది అనమాట. పన్నీర్ వేసేసరికి బాగా కమ్మగా వస్తుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ, చాలా రుచిగా ఉండే మేథీ చమన్ రెడీగా ఉంది. దీంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఒట్టి పాలకూర వద్దంటే ఒట్టి మెంతి కూరే వేసుకోవచ్చు. పన్నీర్ కావాలంటే కొంచెం హెచ్చు తగ్గు చేయొచ్చు. ట్రై చేసి చూడండి. ఇది అన్నంలో కంటే కూడా రొట్టెలు పూరీల్లోకి, తర్వాత ఏమో ఏదైనా జీరా రైస్ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఎండాకాలం ఈవినింగ్ గెస్ట్లకి ఇది చేసి పెట్టచ్చు. వేడి చేయదు, చక్కగా చలవ చేస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.